న్యూస్ నేను సునీత. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సంకల్ బాగ్ లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని తిలకించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సమగ్రమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. పత్తికొండ మండల కేంద్రంలోని కన్వెన్షన్ హాల్లో అంగన్వాడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. పత్తికొండ కన్వెన్షన్ హాల్లో పత్తికొండ డివిజన్ సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో, అంగన్వాడీ కార్యకర్తలతో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలుపై కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు నాణ్యత భోజనం అందించడంతో పాటు విద్యా బోధన, ఆటపాటలు బాగా నేర్పించాలన్నారు. పిల్లలందరినీ ఉదయం 9 గంటలకు అంగన్వాడీ కేంద్రానికి తీసుకురావాలని, ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రంలోనే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలు కేంద్రానికి వచ్చినప్పుడు వారు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్నారా లేదా అని గమనించాలన్నారు. కేవలం రైమ్స్, ఏబిసిటీలు లేదా 1, 2, 3లు మాత్రమే కాకుండా వారికి క్రమశిక్షణ, వస్తువులను పంచుకోవటం మరియు కేరింగ్ వంటివి నేర్పించాలని అన్నారు. పిల్లలకు కేవలం సాధారణ రైమ్స్ మాత్రమే కాకుండా టీవీల ద్వారా దృశ్య రూపంలో పాఠాలు నేర్పించాలని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మన జిల్లాలో సామ్ మరియు మ్యామ్ ఉన్న పిల్లల సంఖ్య ఉండకూడదని అన్నారు. గర్భిణీలు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ అందించడం, కౌన్సిలింగ్ ఇవ్వటం మరియు హోమ్ విజిట్స్ చేయటం అంగన్వాడీ కార్యకర్తల బాధ్యత అన్నారు. టీహెచ్ఆర్ పంపిణీ ప్రతి నెల మొదటి వారంలోనే పంపిణీని పూర్తి చేయాలని అన్నారు. అటెండెన్స్ మరియు ఇతర ప్రభుత్వ పథకాల వివరాలను ప్రభుత్వం అందించిన మొబైల్ యాప్లలో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నారు. అంగన్వాడీకి సరఫరా అయ్యే సరుకులను అంగన్వాడీ కార్యకర్తలు నిశితంగా పరిశీలించాలని అన్నారు. గుడ్లు నాణ్యంగా లేకపోయినా లేదా రేషన్లో పురుగులు ఉన్నా వాటిని వెంటనే తిరస్కరించాలని, ఫోటోలు తీసి ఆధారంగా ఉంచుకోవాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. నాణ్యత లేని వస్తువులను అంగీకరిస్తే భవిష్యత్తులో తనిఖీలు జరిగినప్పుడు మీకే ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిరోజు కనీసం 2 ఇళ్లనైనా సందర్శించి తల్లిదండ్రులకు మరియు ఇంట్లో ఉండే పెద్దవారికి పిల్లల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ఆడపిల్లలను చదివిస్తేనే భవిష్యత్తులో వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారనే క్లారిటీ తల్లిదండ్రులకు ఇవ్వాలని అన్నారు. అంగన్వాడీ అంటే కేవలం పిల్లలకు అన్నం పెట్టడం మాత్రమే కాదని, బాలికల విద్యను, వారి భవిష్యత్తును ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఖాళీ ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా ఖచ్చితంగా మునగ చెట్లు, ఆకుకూరలు పెంచాలని కలెక్టర్ ఐసిడిఎస్ పీడీని ఆదేశించారు. సచివాలయాల్లోని మహిళా పోలీసులు 11 నుండి 18 ఏళ్లలోపు బాలికల వివరాలతో కూడిన రిజిస్టార్ను తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. ఏదైనా అమ్మాయి కనిపించకపోయినా లేదా వివాహ ప్రతిపాదనలు వస్తున్నట్లు తెలిసినా వెంటనే స్పందించాలని అన్నారు. ఐవీఆర్ఎస్కు సంబంధించి గర్భిణీలకు నెలవారీ ఇచ్చే టేక్ హోమ్ రేషన్లో, పిల్లలకు అందించే ఆహారంలో ప్రజల నుండి సానుకూల స్పందన ఎక్కువ శాతం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో రోజు పెట్టే భోజనం, గుడ్లు, పాలు మరియు గర్భిణీలకు ఇచ్చే రేషన్ ఫోటోలను షేర్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, అంగన్వాడీ సిడిపిఓలు, సూపర్వైజర్లు, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లా మంచి స్థానంలో నిలిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మండల విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డివిజన్లోని మండల విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్లతో 10వ తరగతి 100 రోజుల కార్యాచరణ అమలుపై డివిజన్ స్థాయి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంతకు ముందు కర్నూలు జిల్లా 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని చివరి స్థానాల్లో ఉండటం వల్ల జిల్లా ప్రతిష్ట దెబ్బతింటోందని, రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లా మంచి స్థానంలో ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించడం వల్ల, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్ల వలసలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యను తగ్గించి వెనక్కు తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో 60వ రోజు నడుస్తోందని, మిగిలిన 40 రోజులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులు బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి సారించి చదివించాలని అన్నారు. రాబోయే 48 రోజుల్లో కష్టపడి పనిచేసి 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు మంచి ర్యాంక్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లీప్ యాప్లో విద్యార్థుల మార్కుల నమోదు చేయటంలో పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. కర్నూలు జిల్లాలో అక్షరాస్యత కేవలం 57% మాత్రమే ఉందని, ఇది జాతీయ సగటు కంటే తక్కువ అన్నారు. జిల్లాలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. జిల్లాలో 161,000 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారికి శిక్షణ ఇచ్చి అక్షరాస్యులుగా తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జిల్లాలో డ్రాప్అవుట్స్ తగ్గాలని, అక్షరాస్యత పెరగాలని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్న భోజన నాణ్యత బాగుండేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. హెడ్ మాస్టర్లు పేరెంట్స్తో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి సంబంధిత గ్రూప్లో విద్యార్థులకు ప్రతిరోజు పెడుతున్న భోజన ఫోటోలు, పారిశుద్ధ్య నిర్వహణ ఫోటోలు, సిలబస్ అప్డేట్స్ వివరాలను పంపాలని అన్నారు. చిక్కీ ప్యాకెట్లపై ఉన్న ఎక్స్పైరీ డేట్ గురించి పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, తయారీ తేదీ నుండి 3 నెలల వరకు వాడుకోవచ్చు అనే అంశంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆదోని ఆర్డీఓ అజయ్ కుమార్, డిఈఓ సుధాకర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కృషి చేయాలని ఉప రవాణా కమిషనర్ శాంతకుమారి అన్నారు. నగర శివారులోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర శివారులోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రహదారి ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉప రవాణా కమిషనర్ శాంతకుమారి, ప్రాంతీయ రవాణా అధికారి భరత్ చవాన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున, మధుసూదన్, రవీంద్ర కుమార్, సుధాకర్ రెడ్డితో పాటు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉప రవాణా అధికారి శ్రీమతి శాంతకుమారి తదితరులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రహదారి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు అధిక వేగంతో మోటార్ వాహనాల ద్వారా ఎప్పుడైనా రహదారి ప్రమాదాలు జరిగితే వారి విలువైన జీవితంతో పాటు వారి కుటుంబాలను కూడా బాధకు గురి చేయడం జరుగుతుందని తెలిపారు. అలా కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి తలకు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపడం ద్వారా రహదారి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని తెలిపారు. అలాగే 2 వీలర్ నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు వినియోగించటం, బ్లూటూత్ వాడటం వంటివి చేయకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. దీంతో పాటు మద్యం సేవించే వాహనాలను నడపడం ద్వారా రహదారి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాణాలు పోగొట్టుకున్న యాక్సిడెంట్సే ఎక్కువ ఉన్నాయి. చనిపోతున్న వాళ్ళలో 18 to 45 years ఏజ్ మధ్య ఉన్నటువంటి యువతే అత్యధిక మంది చనిపోతున్నారు. అంటే ఎంత ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ దేశానికి కావచ్చు, మీ కుటుంబానికి కావచ్చు, సపోర్ట్గా ఉండాల్సినటువంటి ఆ యంగ్ జనరేషన్ మీరు
లాస్ అయితే ఎంత నష్టం అండి. మనం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు రోడ్ సేఫ్టీలో మన కారణాలు మేజర్గా జరుగుతున్న ప్రమాదాలకి కారణాలని ఒకసారి పరిశీలన చేస్తే మెయిన్ రీజన్ ఉంటుంది ఓవర్ స్పీడ్. మన అందరికీ అనుకుంటారు స్పీడ్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, కానీ స్పీడ్ అనేది మనం ఏ ప్రదేశంలో డ్రైవింగ్ చేస్తున్నామో ఆ ప్లేస్ని బట్టి, స్కూల్ రెసిడెన్షియల్ ఏరియాస్లో చేస్తున్నామా అక్కడ మనము 30 కిలోమీటర్ kmph కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. అలాగే స్కూల్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్ ప్లేస్లో వెళ్తున్నామా అలాంటి చోట స్పీడ్ అనేది బాగా తగ్గించాలి. అలాగే నైట్ టైం ఎక్కడైతే పూర్ లైటింగ్ ఉంటుందో నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు కావచ్చు, అయితే రైనీ వర్షాకాలంలో కావచ్చు, లేదా నైట్ టైమ్స్ వింటర్ సీజన్లో ఫాగ్ ఏరియాస్ ఉన్న టైంలో స్పీడ్ అనేది మనము చాలా అక్కడ ఉన్న స్పీడ్ లిమిట్ కంటే కూడా మనం తక్కువ వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ 80 బోర్డు ఉంటే మనం 120 వెళ్తాం, 100 వెళ్తాం. ఇవి మనకు చాలా చిన్న చిన్నగా కనిపించవచ్చు. మీకు తర్వాత మీకు వీడియోస్ కూడా ప్లే చేస్తారు, మీరు ఒకసారి చూడండి. యాక్సిడెంట్లో చనిపోవడమే చాలా బాధాకరమైన విషయం, కానీ ఆ చావు ఎంత ఘోరంగా ఉంటుందంటే మేము చూస్తున్న యాక్సిడెంట్స్లో మేము లాస్ట్ 2 months బ్యాక్ జరిగింది మిగునూరు దగ్గర. మేము అంటే వెహికల్ విజిట్ చేయడానికి వెళ్ళేటప్పటికి ఆ వెహికల్ ముందర భాగానికి వాళ్ళ బ్రెయిన్ తగలేసి బాడీ పార్ట్స్ తీసుకెళ్లారు. బ్రెయిన్ ముద్దలు ఆ వెహికల్కి ముందు ఇంకా ఒక జస్ట్ హ్యాంగింగ్ లైక్. మీరు ఊహించండి ఎంత ఘోరమైనటువంటి చావు అది. అలాంటి చావు ఎవరికి రావద్దండి. మనమందరం చిన్న మీరు ఓవర్ స్పీడ్ చేయొద్దు. అలాగే స్టూడెంట్స్ దయచేసి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, చెవిలో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మాట్లాడుతూ దయచేసి డ్రైవింగ్ చేయొద్దు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అస్సలు చేయొద్దు. డ్రంక్ అండ్ కండిషన్లో మన బాడీ రెస్పాన్స్ టైం అనేది చాలా డిలే ఉంటుంది. మనం త్వరగా ఒక యాక్సిడెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది కాబట్టి మనం డెసిషన్ తీసుకోవడం కూడా బాగా డిలే అవుతుంది. దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. అలాగే మీరు ఎక్కడైనా రెస్ట్లెస్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు దయచేసి ప్రాపర్ రెస్ట్ ఉంటేనే మీరు డ్రైవింగ్ చేయండి. అదర్వైజ్ మీరు అక్కడ రోడ్ పైన లేదంటే ఎక్కడైనా సేఫ్ ప్లేస్ చూసుకొని హాల్ట్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేయండి. తప్పితే మీరు నైట్ నిద్ర లేకుండా జర్నీ దయచేసి చేయొద్దు. వీలైతే నైట్ 10 తర్వాత అన్లెస్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప మీరు ఆడ్ టైమ్స్లో జర్నీస్ అనేది దయచేసి చేయొద్దు. చాలామంది ఈ నైట్ ఫంక్షన్స్కి, ఏదైనా పార్టీస్కి, లేదంటే మీటింగ్స్కి అట్లా వెళ్ళేటప్పుడు నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ టైంకి వెళ్ళిపోవాలని అనుకుంటారు. ఇలాంటి హరీస్లో కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. చిన్న జాగ్రత్తలు మీ ప్రాణాలందరికీ రక్షణ అండి. దయచేసి ఈ యొక్క రోడ్ సేఫ్టీ మీ లైఫ్లో అందరికీ తెలుసు అండి. రోడ్ సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలనే విషయం మనకు తెలుసు. ఓవర్ స్పీడ్తో వెళ్ళకూడదనే విషయం మనకు తెలుసు. మనం చేస్తున్న చిన్న పొరపాటు ఏంటంటే మనం సీరియస్గా ఒక డెసిషన్ తీసుకోవడం లేదు. మీరు ఎలాగైతే ఇక్కడికి రావడానికి మీరు ప్లాన్ చేసుకొని ప్రతిరోజు ఇన్ని అవర్స్ చదివి ఇక్కడికి రావడానికి ఇంత సీరియస్గా తీసుకున్నారో మీరు రోడ్ సేఫ్టీని కూడా మీరు అంత సీరియస్గా తీసుకోవడం లేదు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా మీరు మొబైల్ ఫోన్ ఉందా, మీ పాకెట్లో వ్యాలెట్ ఉందా, అది మాత్రమే కాదు, మీరు 2 వీలర్ పైన వెళ్తుంటే హెల్మెట్ కంపల్సరీ ఉందా లేదా, పైన వెళ్తున్నప్పుడు నేను జాగ్రత్తగా డిఫెన్సివ్గా డ్రైవ్ చేస్తున్నానా లేదా, ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా మనం సగానికి సగం రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. మనం అందరము ఒక బాధ్యత గల రోడ్ యూజర్గా ఉంటూ సేఫ్గా జర్నీ చేసి సేఫ్ ఇండియాని బిల్డ్ చేస్తామని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 25% కంటే ఎక్కువ మార్కులు సాధించే విధంగా విద్యార్థులు లక్ష్యాన్ని పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీవి పిలుపునిచ్చారు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను వారు తనిఖీ చేశారు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో త్రాగునీరు ఏ విధంగా ఉన్నాయి, టాయిలెట్లు శుభ్రంగా ఉంటున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువు బాగుందని, ముఖ్యంగా చేతిరాత చాలా బాగుందని కలెక్టర్ విద్యార్థులను మెచ్చుకున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్తున్న పాఠాలు మ్యాథ్స్ అర్థమవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ముందు రోజు నిర్వహించిన సోషల్ స్టడీస్ యూనిట్ పరీక్ష గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ సోషల్ పరీక్షలో 20కి 20 మార్కులు ముగ్గురికి రాగా 10లోపు మార్కులు వచ్చిన విద్యార్థులను పిలిచి బాగా చదవాలని కలెక్టర్ సూచించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల కోసం ప్రతిరోజు ఉదయం 7:30 గంటల నుండి
ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. 8వ తరగతి నుండి డిగ్రీ వరకు కష్టపడి బాగా చదివి ఉద్యోగాలు సంపాదించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. బాల్య వివాహాలు నేరమని కలెక్టర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఈఓ సుధాకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ప్రసూన్న, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని అబ్బాస్ నగర్ లో ఉన్న కర్నూలు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని అబ్బాస్ నగర్లోని కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా సెల్ డీడ్ల స్వీకరణ, డాక్యుమెంట్ల నమోదు విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫైళ్ల భద్రత, కంప్యూటరైజ్డ్ ఎంట్రీలు, ప్రజలకు అందుతున్న సేవల తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. డబుల్ రిజిస్ట్రేషన్ లాంటివి జరగకుండా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏసీ వెరిఫికేషన్తో పాటు ప్రతి డాక్యుమెంట్ను 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలని కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. డాక్యుమెంట్లలో వివరాలు సరిగ్గా నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు అనవసర జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో సేవలు అందజేయాలన్నారు. స్లాట్ బుకింగ్లో సర్వర్ సమస్యలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ పనులు ఏ విధంగా చేస్తున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా, స్లాట్ బుకింగ్ చేసుకున్న వెంటనే పిలిపిస్తున్నారా, లేదంటే ఎక్కువ సమయం వేచి ఉండే విధంగా చేస్తున్నారా అని కలెక్టర్ ప్రజలను ఆరా తీశారు. స్లాట్ బుకింగ్ చేసిన వెంటనే నిర్దేశించిన సమయానికి పిలుస్తున్నారని, పూర్తి అవ్వగానే డాక్యుమెంట్లు కూడా ఇస్తున్నారని కలెక్టర్కి తెలిపారు. సమావేశంలో కర్నూలు ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ భార్గవ్, కర్నూలు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ వరప్రసాద్, రిజిస్ట్రేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.